ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపు. కాటన్ దొర విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలి. సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందించిన అల్లూరి సీతారామరాజు కళావేదిక కార్యవర్గం. కార్పొరేషన్ పరిధిలో సామర్లకోట కెనాల్ రోడ్డుకు ఇరువైపులా సుందరీకరణకు చర్యలు. కమిషనర్ భావన వెల్లడి. JNTUKలో పరిపాలనా సంస్కరణలో భాగంగా పలు నియామకాలు. వివరాలు మీడియాకు వెల్లడించిన ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ KVSG మురళీకృష్ణ. ఇక వివరాల్లోకి వెళ్తే, వ్యాయామంతో పాటు మంచి విద్యను అభ్యసించి ఉత్తమ పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పెద్దాపురపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన సుబ్దిన్ భోజనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా సరస్వతీదేవి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ ఈ హైస్కూల్ అభివృద్ధి కోసం తనవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు ఉత్తమ విద్యార్థులుగా వెలగాలని కోరారు. అనంతరం 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మంచి ప్రగతిని, ఇటీవల IIITలో సీటు సాధించిన 6 విద్యార్థులకు దాతలు అందించిన ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం విద్యార్థులతో కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ఉపాధ్యాయులతో పాటు మండల జనసేన పార్టీ అధ్యక్షులు బండారు మురళి, జనసేన పార్టీ నాయకులు భోగిరెడ్డి కొండలరావు, గంగాధర్, తెలుగుదేశం పార్టీ నాయకులు గొల్లపల్లి బుజ్జి, అధిక సంఖ్యలో జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూట 12 షరతు చెప్పారు కాబట్టి మీరు ఒక పేరెంట్స్ మీట్ ఒకటి పెట్టండి. 9th క్లాస్కి 10th క్లాస్కి కమిట్మెంట్ తీసుకోండి. అంటే కమిట్మెంట్ ఎంతవరకు నిలబడతారన్నది పిల్లలు కూడా మన చేతుల్లో ఉండలేదు. ఇప్పుడు తల్లిదండ్రులు కమిట్మెంట్ తీసుకున్నా పిల్లలు మనం ఇంజనీరింగ్ చేయనమాట వెళ్ళిపోదంటే చేస్తారు జరిగింది. కొన్ని సలహాలు, తప్పుడు సలహాలు వెళ్ళడం వాళ్ళు అయితే అవ్వచ్చు, ముఖ్యమంత్రి గారు ఏదైతే అవ్వచ్చు, కొన్ని విద్యా విధానం అనేది బట్టి కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అయితే ఇలాంటివి కూడా నేను కూడా పొరపాటు చేశాను. ఎందుకంటే మీ అందరూ ముందు ఒప్పుకున్నాను. నేను వచ్చిన ఎమ్మెల్యే కొత్తలో 4 రోజుల లోపల ఎవరో వచ్చారు. మా బామ్మద్ది అండి, మా సోషల్ టీచర్ అండి, ప్రభుత్వం ఏదైతే అనుకుందో అవన్నీ కూడా దశల వారీగా తీర్చడం జరుగుతుంది. ఈరోజు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనం ఎమ్మెల్యే గారిని ఇక్కడ పిలవడము, మన యొక్క సమస్యలు తెలియజేయడం కూడా జరిగింది. అయితే మధ్యాహ్న భోజన పథకానికి ఈ డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం అయితే చాలా హర్షించదగ్గ విషయము. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను డొక్కా సీతమ్మ గారి గురించి కూడా అడగడం జరిగింది.
ఈ స్కూల్తో నాకు చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ చేశాం ఈ స్కూల్లో. టీచర్స్ సన్మానం చేయడం కానీ ఈ అవేర్నెస్ క్లబ్స్ నుంచి 4-5 ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ విషయంకి వస్తే ప్రసాద్ మాస్టారు 2 సార్లు ఈ స్కూల్కి ఎక్సలెన్స్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో కాకినాడ నగరంలో అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ త్వర కాంస్య విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందించామని, దానికైన సానుకూలంగా స్పందించారని సంస్థ అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి తెలిపారు. కాకినాడ జగన్నాథపురంలో గల కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో సర్ ఆర్థర్ కాటన్ కాంస్య విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావును సంస్థ అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి, కార్యదర్శి పంపన దయానందబాబు, జాయింట్ సెక్రటరీ టీవీవీఎస్ఎన్ రెడ్డి, నాయకులు పి పేరయ్య శాస్త్రి, ఏ కాశీ విశ్వనాథన్లు కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావును సంస్థ నాయకులు కర్రి అచ్యుతరామారెడ్డి, పంపన దయానందబాబును ఘనంగా సత్కరించి ఇటీవల సంస్థ నిర్వహించిన నాటక కళాపరిషత్ జ్ఞాపికను బహుకరించారు. అపర భగీరథుడు ఉభయ గోదావరి జిల్లాలకు రైతాంగానికి ఒక ఆదర్శమూర్తి అయినటువంటి కాటన్ త్వర గారి విగ్రహానికి స్థల సేకరణకు పర్మిషన్స్కి ఇప్పించాలని మన స్థానిక శాసనసభ్యుల వారిని వినతిపత్రం ఈరోజు మా కమిటీ తరపున ఇవ్వటం జరిగింది. శాసనసభ్యుల వారు కూడా ఎంతో సానుకూలంగా స్పందించడం జరిగింది. అలాగే స్థల సేకరణ గురించి ఒక కమిటీని వేయటం జరిగింది. ఆ కమిటీ నిర్ధారించిన స్థలాన్ని శాసనసభ్యుల వారికి విన్నవించి దాని యొక్క పర్మిషన్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి నగర పౌరులకు, స్మార్ట్ సిటీ ఓటర్ మహాశయులకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. కొబ్బరి బొండాల వ్యర్థాలు చెత్తా చెదారంతో అపరిశుభ్రతకు నిలయంగా మారిన సామర్లకోట కెనాల్ కు ఇరువైపులా సిఎస్ఆర్ నిధులతో సుందరీకరణ చేపట్టనున్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన చెప్పారు. మంగళవారం కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన ప్రతాప్ నగర్ బ్రిడ్జ్ నుంచి ఇంద్రపాలెం వంతెన వరకు అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సుమారు 1.5 కిలోమీటర్ల పరిధిలో కెనాల్ ప్రాంతాన్ని పరిశుభ్రం చేయించి ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు మొక్కల పెంపకం వంటి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు కమిషనర్ తెలిపారు. సిఎస్ఆర్ నిధులతో ఈ ప్రాంత సుందరీకరణకు చర్యలు తీసుకుంటామని అన్నారు. అంతకుముందు డైరీ ఫారం ప్రాంతంలో ప్రతిపాదించిన అన్నా క్యాంటీన్ పనుల ప్రగతిని కమిషనర్ పరిశీలించారు. వచ్చే నెల 5వ తేదీ నాటికల్లా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లను వినియోగంలోకి తేవాలన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో పనులు మరింత వేగవంతం చేయాలని సూచించారు. చీడిలపుర డ్రైన్ సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. 12వ సర్కిల్ పరిధిలోని బాలభవన్ వద్దనున్న మస్తర్ కేంద్రాన్ని కమిషనర్ ఉదయం 5:30 సందర్శించారు. పారిశుద్ధ్య కార్మికుల హాజరును పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. పూర్తి స్థాయిలో సిబ్బంది ఉన్నారో లేదో ఆరా తీశారు. సకాలంలో పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరవుతున్నారో లేదో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇంటింటికి చెత్త సేకరణ, తడి పొడి చెత్త సేకరణ విషయంలో పారిశుద్ధ్య కార్మికులు మరింత అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. అదే సమయంలో ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు. ప్రజలు కూడా సహకరించినప్పుడే మెరుగైన సేవలు అందించగలమని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సత్యకుమారి, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, పలువురు డిఈలు, ఏఈలు, అధికారులు కమిషనర్ వెంట ఉన్నారు. మార్నింగ్ 5:30 నుంచి శానిటేషన్ కాకినాడలో చెక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కాకినాడ స్టార్టింగ్ పాయింట్లో ఒక 1.5 కిలోమీటర్ ఇక్కడ అండ్ 1.5 కిలోమీటర్ ఇక్కడ. We have a long stretch. We have 2 canals on both sides of the road, and it has become a major dumping hotspot. So we have tied up with some companies. They are willing to give their CSR. A CSR use chesesi dumping clear chesesi. We are planning to put fencing on both sides. That fencing will serve as a blockage to prevent it from becoming a future garbage hotspot. So that is what we are planning. We'll
complete it as soon as possible. పరిపాలనా సంస్కరణలో భాగంగా జేఎన్టీయూకే ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ కేవీఎస్జే మురళీకృష్ణ ఆదేశాల మేరకు జేఎన్టీయూకే యూనివర్సిటీ రిజిస్ట్రార్ మరియు అధికారులను పలు విభాగాల్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. యూసీఈకే మ్యాథమెటిక్స్ విభాగం ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న ప్రొఫెసర్ వి రవీంద్రనాథ్ను ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్గా నియమించారు. ఓఎస్డీ ప్రొఫెసర్ డి కోటేశ్వరరావు, యూనివర్సిటీ అధికారులు, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బంది తదితరులు అభినందించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఎల్ సుమలత సుమారు 3 సంవత్సరాలుగా యూనివర్సిటీకి చేసిన సేవలను గుర్తిస్తూ కొనియాడారు. I'm very happy to appoint Professor V. Ravindranath, one of the senior most mathematicians, reputed mathematicians of the state, as the registrar in charge of this JNTUK Kakinada University, and I wish him a glorious future, success and Godspeed. ప్రతిష్టాత్మకమైన జేఎన్టీ యూనివర్సిటీ కాకినాడకి రిజిస్ట్రార్ కావడం అది నా అదృష్టంగా భావిస్తాను. నన్ను గుర్తించి వైస్ ఛాన్సలర్ గారు ఈ గురుతర బాధ్యతను నా మీద పెట్టినందుకు నా సాయశక్తుల కృషి చేస్తాను. యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తాను. వైస్ ఛాన్సలర్ గారికి ధన్యవాదాలు. ఈ నెల 27వ తేదీన ప్రారంభమైన ఒలింపిక్ క్రీడల్లో భాగంగా జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ కుమార్ ఆధ్వర్యంలో ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా సెల్ఫీ డిస్ప్లే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ, ఒలింపిక్ గేమ్స్ అనేది ప్రపంచ స్థాయిలో నిర్వహించబడే బహుళ క్రీడా పోటీలు అని, ఈ పోటీలు ప్రతి 4 సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్రీడా సంఘాలు, క్రీడా అభిమానులు, చిన్నారులు సెల్ఫీ డిస్ప్లే ద్వారా అభినందనలు తెలిపారు. ప్యారిస్లో జరుగుతున్నటువంటి ఒలింపిక్స్ క్రీడల్లో పార్టిసిపేట్ చేసిన టీమ్ ఇండియా భారత్కి మన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ తరఫు నుంచి క్రీడాకారులు అందరూ కూడా ఆల్ ద బెస్ట్, చీఫ్ ఫర్ ఇండియా విషెస్ తెలియజేస్తూ ఈరోజు సెల్ఫీ పాయింట్ ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ఈ మన కాకినాడలో పట్టణంలో ఉన్నటువంటి క్రీడాకారులు, అలాగే క్రీడాభిమానులు, క్రీడా సంఘాలు అందరూ కూడా ఇచ్చేసి ఇక్కడ సెల్ఫీ పాయింట్లో వారి యొక్క సెల్ఫీని దిగి చీర్ ఇండియాకి మన భారత్కి అభినందనలు తెలియజేయాల్సిందిగా, అలాగే ఆల్ ద బెస్ట్ తెలియజేయాల్సిందిగా. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత నియోజకవర్గానికి విచ్చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీని వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీని కాకినాడ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ వేణుగోపాల్ వర్మ, ఇన్స్ట్రక్టర్స్ మోహన్ రావు, శ్రీనుకుమార్, పోలీస్ శాఖ డేవిడ్ ఎలియాజర్, పశుసంవర్ధక శాఖ అధికారులు పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు కలిసి వారి సమస్యలను తెలియచేయగా వారి వద్ద నుండి వినతి పత్రాలను స్వీకరించారు. సామాన్యులపై భారాలు వేస్తూ దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టే విధంగా రూపొందించిన కేంద్ర బడ్జెట్ 2024కు నిరసనగా సిపిఎం నాయకులు ఆందోళన చేపట్టారు. కాకినాడలోని మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం వద్ద మంగళవారం సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా నాయకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. సామాన్యులపై భారాలు వేస్తూ దేశ సంపదను కార్పొరేటర్లకు దోచిపెట్టే విధంగా రూపొందించిన కేంద్ర బడ్జెట్ 2024కు నిరసనగా సిపిఎం నాయకులు ఆందోళన చేపట్టారు. కాకినాడలోని మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం వద్ద మంగళవారం సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా నాయకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం రాజశేఖర్, జిల్లా నాయకులు దువ్వా శేషబాబ్జీ, జి బేబీరాణి, నగర సీనియర్ నాయకులు కె సత్యరాజు, ట్రేడ్ యూనియన్ నేత సిహెచ్ రాజ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కాకులను కొట్టి గద్దలకు వేసే చందంగా ఉందని విమర్శించారు. అదేవిధంగా ఒక ప్రక్క ఆంధ్రప్రదేశ్ ఎంపీల సహాయంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ కనీసం విభజన చట్టం హామీలు అమలుకు గాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి గాని నిధులు కేటాయింపు గురించి స్పష్టత లేదని అన్నారు. రాజధాని నిర్మాణానికి గ్రాంట్ రూపంలో కాకుండా అప్పు రూపంలో 15,000 కోట్ల రూపాయలు ఏర్పాటు చేస్తామని ప్రకటించడం ద్వారా బీజేపీ మరోసారి మన రాష్ట్రానికి అన్యాయం చేసిందని అన్నారు. ప్రజలంతా కేంద్ర బడ్జెట్ను వ్యతిరేకించాలని అన్నారు. టీడీపీ, జనసేన ఎంపీలు పార్లమెంటులో రాష్ట్ర ప్రజల వాణి వినిపించి ప్రత్యేక హోదా సాధించడానికి చిత్తశుద్ధిగా కృషి చేయాలని అన్నారు. వ్యవసాయం, చిన్న మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కన్వీనర్ పల్లెవెల వీరబాబు, నగర కమిటీ సభ్యులు మలకా వెంకటరమణ, దుంపల ప్రసాద్, కె సత్యబాబు, సూరిబాబులతో పాటు చంద్రమళ్ల పద్మ, నర్ల ఈశ్వరి, డి క్రాంతికుమార్, ఆర్ ఈశ్వరరావు, మేడిశెట్టి వెంకటరమణ, అనపర్తి ఏడుకొండలు, ఎం రవి, తలుపులమ్మ, రాణి, వాసు, ఎస్కే పద్మ, ఎన్ సూర్యనారాయణ, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
కోట్ల అధిపతులు ఉన్నటువంటి పారిశ్రామిక అధిపతులకి ఉపయోగం, రైతాంగానికి దేశ ప్రజానికానికి నష్టం. అందుకని పైగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మంత్రి గారు చెప్తున్నారు ఏమనంటే 80,000 కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి వచ్చిందని. ప్రతి సంవత్సరం వివిధ కేటాయింపులకు వచ్చేటువంటి బడ్జెట్ని మీరు అదనంగా చెప్తే, మీరు నూతనంగా ప్రభుత్వానికి జవసత్వాలు ఇచ్చి ఆక్సిజన్ ఇస్తున్నటువంటి ఈ తెలుగుదేశం ఎంపీలు, కూటమి ఎంపీలు మీరు అదనంగా సాధించింది ఏంటని ఈరోజు రాష్ట్ర ప్రజలకు అడుగుతా ఉంది. అందుకని మీరు మొహమాటాలకు పోయి కేసులకు భయపడి ఈ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టకండి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలకి రావాల్సిన అదనపు నిధుల కోసం మీరు పోరాడండి. దానికోసం వామపక్షాలు కూడా కలిసి వస్తాయని చెప్పి మా పార్టీ ఇప్పటికే చెప్పింది. అందరినీ అఖిలపక్షంగా తీసుకెళ్ళండి. ప్రత్యేక హోదా నిధులు, అలాగే ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించినటువంటి వెనకబడిన ప్రాంతాలకు సంబంధించినటువంటి నిధులు కూడా కేటాయింపు కోసం అందరం కలిసి ఉద్యమం చేద్దాం. తెలుగుదేశం, జనసేన ఎవరైతే నాయకత్వం ఉన్నారో మొహమాటాలు పోకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడాలని చెప్పి మంది ఉన్నారు. వీరందరికీ కనీస పెన్షన్ ఇవ్వాలని గత 10 సంవత్సరాలు బట్టి పోరాడుతున్న ఈ బడ్జెట్లో ఏమాత్రం కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అనేక రంగాలకి ఉపాధి కల్పించాలి. ఆ రకమైనటువంటి మాటలు కాకుండా రాష్ట్రంలో కూడా గత 5 సంవత్సరాల్లో చాలా దుర్భిక్షం అనుభవించారు ప్రజలు. మధ్యతరగతి ఉద్యోగులకి 20 లక్షల బకాయి పడింది. ఒక పక్క స్టీల్ ప్లాంటు, అలాగే విశాఖ డివిజను, అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థలకి నిధులు ఇవన్నీ ఉండగా మరి తెలుగుదేశం, జనసేన ఎంపీలు కనీసం మాట్లాడకుండా నిధుల గురించి ప్రశ్నించినటువంటి పార్టీలని బీజేపీ తరఫున ఎదురు ప్రశ్నించడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలి అంటే బీజేపీని నిలదీసేటటువంటి ప్రశ్న అడగాలి. మద్దతు ఇవ్వండి, మాకు అభ్యంతరం ఏమీ లేదు. కానీ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద దానికి వాళ్ళ వెనకాల వెళ్ళడం సరైనది కాదు. కాబట్టి కేంద్ర బడ్జెట్ని సిపిఎంగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఆంధ్రప్రదేశ్కి ఇదివరకు నుంచి ఇవ్వాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టుకి రాగి పైసా కేటాయించలేదు. విభజన చట్టానికి ప్రకారం ఇవ్వవలసినటువంటి గతంలో ఉన్నటువంటి హామీలని ఇప్పుడు కూడా డబ్బులు కేటాయింపు చేయలేదు. పైపిచ్చాడంటే విశాఖ ఉక్కుకి ఈసారి అదనంగా 93 కోట్ల రూపాయలు తగ్గించారు. విశాఖలో ఉన్నటువంటి కేంద్ర పోర్టు ట్రస్ట్కి 125 కోట్లు తగ్గించారు. ఒక చెప్పాలంటే ఆంధ్రానికి తీవ్రమైనటువంటి జరిగింది. ఇది మనందరి దృష్టిలో ఉండాలి. 48 లక్షల కోట్ల బడ్జెట్లో ఒక రాగి పైసా ఇవ్వలేడు ఆంధ్రప్రదేశ్కి, ఇవ్వలేదు. ఇవ్వకపోతే దాని మీద కనీసం తెలుగుదేశం, జనసేన గళం వెప్పగా ఇద్దరు కూడా బాజా చేస్తున్నారు. ఈ బడ్జెట్ అహో ఓహో అని చెప్పి భజంత్రిలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రం కోసం ఫైట్ చేయాలి. తెలుగుదేశం, జనసేన ఈ ఫైట్లో కలిసి రావాలని కోరుతున్నాం. నిరసన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాజకీయ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులై కాకినాడ చేరుకున్న డాక్టర్ పిట్టా వరప్రసాద్ కు నగరానికి చెందిన ప్రముఖులు, అంబేద్కరీయులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. మహారాష్ట్ర ముంబై నగరం ఆర్పీఐ పార్టీ జాతీయ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా నియామకం పొంది కాకినాడ చేరుకున్నారు. స్థానిక ఇంద్రపాలెం లాకుల వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం డాక్టర్ పిట్టా వరప్రసాద్ మాట్లాడుతూ, మహారాష్ట్ర తరువాత అంబేద్కరిజం ఆంధ్రాలోనూ, అతి ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అంబేద్కర్ భావజాలం కలిగిన వ్యక్తులు అధికంగా ఉన్నారని తెలిపారు. పార్టీ అధిష్టానం తనపై నమ్మకం పెట్టుకుని రాష్ట్ర అధ్యక్ష బాధ్యత అప్పగించిన నేపథ్యంలో రానున్న 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ఆర్పీఐ పార్టీని బలోపేతం చేసి కనీసం రాష్ట్రం నుండి 5 ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేలా కృషి చేస్తానని తెలిపారు. గతంలో ఈ పార్టీ నుండి 2 ఎమ్మెల్యేలుగా గెలిచి అణగారిన ప్రజల తరపున నిలవడం జరిగిందని గుర్తు చేశారు. ప్రముఖ అంబేద్కర్ వాది పిల్లి రామారావు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి పిట్టా జానకి రామారావు మాట్లాడుతూ, నిరంతరం పేదల పక్షాన పోరాటం సాగిస్తూ కుల వివక్ష నిర్మూలన కోసం అవిరళ కృషి చేస్తున్న డాక్టర్ పిట్టా వరప్రసాద్ను ఆర్పీఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడం శుభపరిణామని అన్నారు. మరి రమణయ్య గారు కూడా ఇండిపెండెంట్గా గెలిచి మరి నాయకత్వం వహించి మరి అప్పట్లో మరి 23 గంటల్లో శాసనసభలో మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మరి బివి రమణయ్య గారు మాట్లాడారు. అటువంటి వ్యక్తిగా అటువంటి పార్టీ మనకి ఇక్కడ ఈ అంబేద్కరిజం ఉన్నది. అందరూ కూడా ఈ పార్టీని బలోపేతం చేసి దీని ద్వారా మనం ఒక పార్టీ మనకు ఒక పార్టీ ఉన్నది. ఆ పార్టీని అనుకుని మనకు ఒక పార్టీ పెట్టుకుని దాని ద్వారా మన శాసనసభకి వెళ్ళి మన యొక్క వాయిస్ని వినిపించడానికి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. అలాగే ఆ స్థాయికి వెళ్ళాలంటే వరప్రసాద్ గారు చాలా కష్టపడాలి. అందరినీ ఐక్యతం చేయాలి. అన్ని గ్రామాల్లో అంబేద్కర్ యొక్క భావజాలను తీసుకెళ్ళి
ప్రకటన చేసి మరి అందరూ కూడా అంబేద్కర్ యొక్క అడుగుజాడలో నడిచేటట్టుగా మన అందరం కూడా మన సొంత పార్టీ మనకు అంబేద్కర్ ఇచ్చినట్టు ఆశయాలు ఏదైతే ఉన్నదో ఆ పార్టీని మనం నిలబెట్టి ఈ రాష్ట్రంలో ఒక నిర్దేశాన్ని మనం ఏర్పాటు చేయాలని వరప్రసాద్ గారిని కోరుకుంటూ మరి వచ్చినటువంటి మీ అందరికి కూడా నా యొక్క జైభీములు తెలియజేస్తున్నాను. ఇవాళ పార్టీ గుర్తించి మరి ఇవాళ అధ్యక్ష పదవి ఇవ్వడం, మరి ఆయన ఇవాళ అధ్యక్ష పదవితోటే కాకుండా ఖచ్చితంగా ముందు ఇంకా ఈ పార్టీని పునర్వైభవం తీసుకురావాలి. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ పార్టీలోనూ ఒక ఎంపీగా కూడా నెగ్గడం జరిగింది. అటువంటి మహనీయుడు పెట్టిన పార్టీలో మరి నిజంగా ఆయన ఉండడం, ఆయన ఈ రాష్ట్రానికి అధ్యక్షుడు అవడం నిజంగా ఆయన చేసుకున్న సుకృతం, ఆయన తల్లిదండ్రులు చేసిన ఒక పుణ్యఫలం అని నేను అనుకుంటూ మరి ఆయనకి నా శుభాంజనాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి బంధుమిత్రులకి కానివ్వండి, మరి ఆయన అభిమానులకి కానివ్వండి, వేరే పార్టీల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ మరి పిట్టవర ప్రసాద్ గారికి నా తరపున నా కుటుంబం తరపున కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చిన మీ సాటి విలేకరులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా భుజస్కంధాల మీద వాళ్ళ పెట్టినటువంటి నమ్మకాన్ని నేను ఖచ్చితంగా నిలబెడతానని. మహారాష్ట్ర తర్వాత అంబేద్కరిజం ఉన్నది మన ఆంధ్రప్రదేశ్లోనే, ముఖ్యంగా కోనసీమ జిల్లాలో. గతంలో బివి రమణయ్య గారు అలాగే బొజ్జ అప్పలస్వామి గారు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రేపు జరగబోయే 2029 ఎలక్షన్ నాటికి అన్ని గ్రామాల్లోని గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా అంబేద్కర్ వారసత్వాన్ని నిలబెట్టే విధంగా ఒక్క ఎమ్మెల్యేనైనా ఇక్కడి నుంచి శాసనసభకు పంపించే విధంగా నేను కృషి చేస్తానని, ఆ విధంగా ఎక్కడైతే అభాగ్యులు ఉన్నారో, ఎక్కడైతే ఆపదలో ఉన్నారో, ఎవరికి ఏ విధమైన సహాయం కావాలో రిపబ్లికన్ పార్టీ తరఫున ఇప్పటివరకు చేసుకుంటూ వచ్చాం. ఇంకా ఈ సేవను మరింత విస్తృతంగా చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ అనుక్షణం పార్టీ ప్రతిష్టని పెంచడానికి సాయశక్తులు లేకుండా అంబేద్కర్ సాక్షిగా ఈరోజు ప్రమాణం చేస్తూ మీ అందరికీ తెలియజేస్తాను. ఆగస్టు 2న పిఠాపురంలో నిర్వహిస్తున్న దివ్యాంగుల ఉపకరణాల మంజూరు గుర్తింపు శిబిరాన్ని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులందరూ వినియోగించుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సూచించారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ దివ్యాంగులను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు. ఇవన్నీ కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా సదరన్ క్యాంప్స్ కానీ, అదేవిధంగా వికలాంగులకు సంబంధించిన పనిముట్లు కానీ ఇవన్నీ కూడా చేయలేదు. ఆ టైంలో మన పిఠాపురంలో జైపూర్ నుంచి మార్వాడీస్ ద్వారా ఆర్గనైజ్ చేయించి తెలుగుదేశం ప్రభుత్వం వారి ట్రస్ట్ ద్వారా కన్నీ ఇప్పించడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మేనిఫెస్టోలో వికలాంగులకి 6,000 నుంచి 15,000 రూపాయలు పెన్షన్లు ఇస్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ చేసాం. అంటే ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. పేదల ప్రభుత్వం ఏది, పేదల కోసం పనిచేసే నాయకులు ఎవరు, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. పెన్షన్లు స్టార్ట్ చేసాం. అలాగే ఏరియర్స్తో సహా 7,000 చొప్పున ఇచ్చారు. ఇప్పుడు వికలాంగుల పెన్షన్ కూడా 6,000 నుంచి 15,000 ఉంది. ఈ కార్యక్రమం ఏదైతే 2వ తారీఖు నాడు అంబేద్కర్ భవనం పిఠాపురం రథాలపేట దగ్గర జరుగుతుందో ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన సంబంధించిన నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో ఇది ఒక పుణ్య కార్యక్రమం. గ్రామాల్లో ఉన్న దివ్యాంగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అవసరమైతే మీరు ఏదైనా ఓన్ ట్రాన్స్పోర్ట్లో ఆటోలో తీసుకురావడం కానీ, బండి మీద తీసుకురావడం కానీ వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా మరి జాగ్రత్తగా దగ్గరుండి వాళ్ళకి చేయించి వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. చేత ఇది మనం వాళ్ళకి సహాయం చేసినట్టు అవుద్ది. వాళ్ళు కూడా మన సొంత కుటుంబ సభ్యులా భావించి నాయకులు, కార్యకర్తలు, గ్రామాల్లో ఉన్నవారు ఏ గ్రామాల్లో ఎవరెవరు ఉన్నారో తెలుసుకుని, మీకు తెలిసి ఉంటుంది, వారందరికీ ఈ ఉపకరణాలు ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కొనుక్కోలేరు కాబట్టి ఉపయోగించుకునే విధంగా, ముఖ్యంగా పిల్లలకి చాలామందికి డెఫ్ అండ్ డమ్ పిల్లలు ఉన్నారు. వాళ్ళకి చెవిటి మిషన్ తెచ్చుకోవాలంటే 2-3 లక్షలు ఖరీదయ్యే విధానం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం కల్పిస్తుంది కాబట్టి అందరూ సహకరించి 2వ తారీఖు జరిగే కార్యక్రమం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో దాన్ని జయప్రదం చేసి
దివ్యాంగులకి సహకరిస్తారని ఆశ. మహాపుణ్యక్షేత్రమైన పిఠాపురంలో ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి. ముఖ్యంగా ఆలయాల సందర్శన కోసం ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చిపోయే భక్తులకు వారి ప్రయాణ వ్యతలు తీరనున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కాకినాడ విశాఖపట్నం ఆర్టీసీ నాన్ స్టాప్ బస్ సర్వీస్ కు స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పిఠాపురంలో హాల్ట్ ఏర్పాటు చేశారు ఆర్టీసీ అధికారులు. ఇందులో భాగంగా పిఠాపురం పాదుగే క్షేత్రం బైపాస్ రోడ్డున గల పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం సమీపాన మంగళవారం ఉదయం ఈ నాన్ స్టాప్ బస్ సర్వీసుకు పిఠాపురం హాల్ట్ను కాకినాడ ఆర్టీసీ డిఎం మనోహర్, పిఠాపురం జనసేన పార్టీ పిఠాపురం నాయకుల సమక్షంలో ప్రారంభించారు. ఇక్కడి నుంచి విశాఖకు వెళ్లే ప్రయాణికులకు టికెట్లు ఇచ్చారు. అలాగే ఇన్నాళ్లు సినిమా సెంటర్ నుంచే ప్రారంభమయ్యే పిఠాపురం సామర్లకోట బస్ సర్వీసును ఇక నుంచి పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సర్వీసును పొడిగిస్తూ చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమాలపై జనసేన పార్టీ నాయకుడు సూరవరపు సురేష్ అందరికీ స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా కాకినాడ ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్ మీడియాతో మాట్లాడారు. అలాగే జనసేన పార్టీ నాయకుడు సూరవరపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ భక్తులు పిఠాపురం ప్రజల తరపున పిఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎస్ఎం శ్రీనివాసరావు, ఆర్టీసీ కాకినాడ డిపో సిఐ బాలకృష్ణ, కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం ఈవో భవానీ, జనసేన టీడీపీ నాయకులు మాన్నేడి రంగబాబు, చల్లాలక్ష్మి, డాక్టర్ వరలక్ష్మి, బొజ్జ లోవరాజు, ఆగంటి ప్రభాకర్, పల్నాటి మధు, జోగా వెంకటరమణ, జనపరెడ్డి రాంబాబు, పిడుగు శ్రీనివాస్, అక్కిరెడ్డి ఈశ్వరరావు, వనుము వీరబాబు, సూరవరపు మునీశ్వరరావు, మురారి, అక్కిరెడ్డి నాగగౌరి తదితరులు పాల్గొన్నారు. మరి పిఠాపురం పాదగయ క్షేత్రం దగ్గర మరి లాంగ్ వెళ్ళే బస్సులు ఏవైతే ఎక్స్ప్రెస్ అండ్ అబవ్ బస్సులు ఏవైతే ఉన్నాయండి నాన్ స్టాప్, ఈ బస్సులకి పాదగయ క్షేత్రం దగ్గర బోర్డింగ్ స్టేజ్ అనేది ఇవ్వడం జరిగిందండి. మరి దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని మరి ఆర్టీసీని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అలాగే సామర్లకోట పిఠాపురం బస్సుల్ని కూడా ఉప్పాడ బస్ స్టాండ్ నుంచి కాకుండా పిఠాపురం బస్ స్టాండ్ నుంచి రోజు 4 ట్రిప్పులు తిప్పే విధంగా అది కూడా మేము ఏర్పాటు చేయడం జరిగిందండి. దాన్ని కూడా ప్రజలు ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో కూడా అనేక కార్యక్రమాలు మా పార్టీ చేస్తుంది, ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది. అలాగే మా అధ్యక్షుల వారు మా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు కూడా ప్రతిరోజు డెవలప్ అవుతుంది. మీ మీడియా ద్వారా కూడా అందరికీ పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ తెలియపరుస్తూ ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా మీరు మాకు తెలియజేసిన మా పార్టీ ద్వారా మీ ద్వారా కూడా మీరు తెలియపరుచుకుని అందరికీ సౌకర్యాన్ని కల్పిస్తామని చూస్తున్నాం. అలాగే గత ఈ 4 రోజుల్లో కూడా మేము రాబోయే సిఏ గారిని, మన ఎన్హెచ్ పీడీ గారిని, అలాగే ఈఓ ఇండిపెండెంట్ ఈఓ గారిని, కమిషనర్ని మీటింగ్ పెట్టి ఈ యొక్క బైపాస్లో బస్సులు ఆకుండా సర్వీస్ రోడ్ అడిగి ఉంది. ఆ సర్వీస్ రోడ్ కూడా తొలగిస్తున్నారు. వాళ్ళు ఈ 4గురితో మీటింగ్ పెట్టుకున్నారు. పెట్టి ఈ 4 రోజుల ప్రకారంగా మనకి రాబోయే రోజుల్లో పర్మనెంట్ సొల్యూషన్ పిఠాపురం కాకినాడ నుంచి వైజాగ్ నాన్ స్టాప్కి దీన్ని సర్వీస్ రోడ్లు కూడా ఏర్పాటు చేస్తాం త్వరలో మీ ద్వారా. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. వికాస ద్వారా ప్రతి సోమవారం కాకినాడ కలెక్టరేట్ లో మినీ జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగ యువకులకు వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి కల్పించడం జరుగుతుందని వికాస పీడీ లచ్చారావు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సోమవారం నిర్వహించిన మినీ జాబ్ మేళాలో సుమారు 6 సంస్థలు పాల్గొనగా దాదాపు 120 మంది నిరుద్యోగ యువతి యువకులను ఎంపిక చేసుకుని వారికి ఉపాధి అవకాశాలను కల్పించడం జరిగిందని ఆయన చెప్పారు. ఎంఎన్సీ ఫార్మా, రాక్మెన్ అనే కంపెనీలకి ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగింది. సుమారుగా మనకి నిన్న 300 వరకు విద్యార్థులు స్టూడెంట్స్ అటెండ్ కాగా మనకి 116 మంది సెలెక్ట్ అయ్యారు. వీరికి 10,000 నుంచి 15,000 నుంచి 25,000 మధ్యలో శాలరీ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరూ విత్ ఇన్
ఒక వారం రోజుల్లో కూడా జాయిన్ అవ్వడం జరుగుతుంది. కావున నిరుద్యోగత గమనించవలసిందే కోరుచున్నాను. కలెక్టరేట్లో ప్రతి సోమవారం వికాస్ ఆఫీస్ నందు మినీ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం జరుగుతుంది. ఇందులో ఎవరికి కూడా ఎటువంటి రుసుము కూడా చెల్లించిన అవసరం లేదు. కాబట్టి నిరుద్యోగత ఎవరైనా ఉంటే 10th నుంచి బీటెక్ చదివిన అభ్యర్థులు ప్రతి సోమవారం మా వెబ్సైట్ చూసుకుని వికాస్ ఆఫీస్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలపై విశ్వాసంతో నేడు ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని స్వీకరించేందుకు ముందుకు వస్తున్నారని మచ్చ గంగాధర్ పేర్కొన్నారు. కాకినాడ 25వ డివిజన్ కొవ్వూరు రోడ్లో గల తన కార్యాలయంలో ఆయన జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న సభ్యులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స గంగాధర్ మాట్లాడుతూ జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప్పలంక మాజీ సర్పంచ్ బొమ్మిడి శ్రీనివాస్, వీరవేణి, కర్రి లక్ష్మి, బర్రె భువనేశ్వరి, లంకే కుమారి, టి కుమారి తదితరులు పాల్గొన్నారు. పైగా ఈ సోదరుడు మత్స్యకారుల గురించి మాట్లాడాడు, అది తప్పులేదు. అది పవన్ కళ్యాణ్ గతంలోనే చెప్పాడు, నేను తప్పనిసరిగా మన గవర్నమెంట్ రాగానే ఈ మత్స్యకారు భరోసా 100% అమలయ్యేలా చేసి పెడతానని చెప్పారు. అది ఆయన గుర్తుంది, అది మనం పదే చెప్పక్కర్లేదు. ఏంటంటే ఇప్పుడు ఇంత నట్టేట్లో ముంచి వెళ్ళిపోయిన గత గవర్నమెంట్ వైఎస్ జగన్ గారు సర్వనాశనం చేసి వెళ్ళిపోయినప్పటికి కూడా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మనకి మంచి తోడుండి అండగా నిలబడి ఒక మన 2 పిల్లర్లు అయితే ఆయన 2 పిల్లర్లుగా నిలబడి నరేంద్ర మోడీ గారు చక్కనైన పథకాలు పెట్టి ఆ పథకాల్లో కూడా ఆయన సందర్భాలు చేసుకుంటూ అలాగే మన రాజధానికి 15,000 కోట్లు, పోలవరానికి 12,000 కోట్లు, అలాగే సిమెంట్ రోడ్లు అవి ఇవి అన్నింటికి ప్రత్యేక హోదా కూడా సందర్భంగా ఇచ్చిన ఘనత వాళ్ళొక్కరికే దక్కింది. అలా ఇచ్చారని నమ్మతగ్గ విషయం కాదు. ఇంకా పెన్షన్ ఎప్పుడైతే మారిపోయింది ఇంకా బలం వచ్చేసింది బాబు. వీళ్ళ వల్ల చాలా ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. అంతే కాబట్టి ముఖ్యంగా మన ఎంజీఆర్ అన్నగారిని అడిగి మా చిన్న గారిని అడిగేది ఒకటమ్మా, ఓన్జీసీ రిలయన్స్ డబ్బులు ఎన్నో గ్రామాలకు వస్తున్నాయమ్మా. దాని మీద దృష్టి పెట్టి ఈ పవన్ కళ్యాణ్ గారు మా ప్రజలకి మాకు ఇక్కడి నుంచి మన ఉప్పలంక నుంచి ఉప్పాడు దాకా అన్నారమ్మా. మన మినిస్టర్ గారు ఏంటంటే మాజీ మన యానం మినిస్టర్ గారు అయితే మల్లాడి గిట్టారా గారు ఉప్పలంక ఇచ్చాపురం దాకా ఇప్పించేస్తున్నారమ్మా. ఇచ్చాపురం ఏమో కానమ్మా, ఉప్పలంక నుంచి ఉప్పాడు దాకా చేయించాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటూ నేను మా చిన్నగారు కూడా తిరుగుతానమ్మా. నేను నా వల్ల మీ పార్టీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ మా బీజేపీ కానీ ఎవరికి ఆటంకం ఉండదు. నేను 15 సంవత్సరాల కన్నబారు కూడా ఉండి మీ పార్టీలోకి వచ్చానంటే మీ ఒక్క కార్యక్రమాలు నచ్చి వచ్చాను తప్ప నేను ఏమి ఆశించను. మా చిన్నగారు ఏం చెప్తే చేస్తానమ్మా. అలాగే కూడా మనకి ఏ సమస్యలు ఉన్నాయో కూడా మనం చెప్పుకున్నాం అనుకోండి, మన తరఫున మనకి ఎంజీఆర్ గారు ఉన్నారు, ఆయనకి చెప్దాం. ఆయన వెళ్ళి మన తరఫున ఆయన మాట్లాడతారు. ఆయన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడతారు. అప్పుడు ఆయన మనకు ఆ ప్రాబ్లమ్ని అది మనకు సాల్వ్ చేస్తారు, ఆ ప్రాబ్లమ్ని మనకు సాల్వ్ చేస్తారు. అలాగే అందుకనేసి మీలో ఎవరికైనా సమస్య ఉన్నా సరే మనం ఆయన అన్నయ్య గారికి చెప్పాలి, ఎంజీఆర్ గారికి చెప్పాలి. చెప్పిన తర్వాత ఆయన తరఫున మనం వెళ్ళి ఆయన మనకు అన్ని హెల్ప్ చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి ఏంటంటే మనం ఇప్పుడు మనకి స్కూల్ కూడా చెప్తున్నారు పిల్లలకి స్కూల్లో విద్యా దీవెన అది వేస్తానన్నారు. దీనివల్ల వేయట్లేదు, ఏదో గవర్నమెంట్ స్కూల్కే వేస్తారట, ప్రైవేట్ స్కూల్కి. వేదాలను సంరక్షించడం, పరిరక్షించడం ద్వారా సమాజ శాంతితో పాటు భావితరాలకు ఆ సంపదను అందించిన వారమవుతామని ప్రముఖ వేద పండితులు చింతా చలపతి శర్మ అన్నారు. వేద విజ్ఞాన ప్రతిష్టానం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక రామారావుపేటలో ప్రతిష్టాన కార్యాలయ వేద పాఠశాలలో రాష్ట్ర స్థాయి వేద స్మార్త పరీక్షలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత వేదవ్యాస గురుదేవుల విగ్రహానికి వేద పండితులు పూజలు చేశారు. ఈ పరీక్షలకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల నుండి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పరీక్షలను తిరుపతి వేదిక యూనివర్సిటీ వేద పండితులు కోట చమికి శర్మ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం పండితులు చింతా శర్మ మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా వేదస్మార్త పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నామని చెప్పారు. ఈ పరీక్షల న్యాయ నిర్ణయాధికారులుగా ప్రముఖ పుణ్యక్షేత్రాలకు చెందిన వేద పండితులు సర్వశ్రీ కపిలవయ రామశాస్త్రి సౌమ్యాజీ, శ్రీపాద రాజశేఖర శర్మ, మాధవపోట్ల విశ్వనాథ శర్మ, దువ్వూరి ఫణి యజ్ఞేశ్వర గణపాటీలు పాల్గొన్నారు. శుక్ల కృష్ణ యజుర్వేదములు క్రమాంతము, ఋగ్వేదము క్రమాంతము, సామవేదము, అధర్వణ వేదము, కృష్ణ యజుర్వేదము, ఋగ్వేద స్మార్తముల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతిష్టానం వేద విభాగ అధ్యక్షులు పండితులు రాయప్రోలు ప్రసాద శర్మ మాట్లాడుతూ డాక్టర్ చెరుకుపల్లి లక్ష్మీ నరసింహ శర్మ ఆశయాలకు అనుగుణంగా క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహిస్తూ వేద మరియు స్మార్త పండితులను సమాజానికి అందిస్తున్నామని అన్నారు. ప్రతిరోజు వేద మరియు స్మార్త పాఠశాలను విద్యార్థులకు ఉచితంగా బోధిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో మెగంటి కామేష్తో పాటు పలువురు పాల్గొన్నారు. స్థాపించిన
సంవత్సరాల నుంచి జరుపుతున్నారు. 11 సంవత్సరాల నుంచి అవిచ్ఛిన్నంగా వేద పరీక్షలు, భారత పరీక్షలు, 4 వేదములు పరీక్షలు చేసి ఉత్తీర్ణత పొంది అనేక చోట్ల ఉపాధి కలిగిస్తున్నారు. అటువంటి ఈ సంవత్సరం 11వ సంవత్సరం. నమ్మశాస్త్రి ట్రస్ట్ కూడా వీళ్ళు కలిపి నిర్వహించడం రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే శ్రీపాద రాజశేఖర్ గారు, శ్రీతా గణపతి గారు, తర్వాత మన యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు గణపతి గారు, మన గురువురు పడి యజ్ఞేశ్వర గణపతి గారు, వీళ్ళందరి చేత కాకినాడ ఫిషింగ్ హార్బర్ ను ఆధునీకరించాలని కేంద్ర మత్స్యకార శాఖ మంత్రి సత్యపాల్ సింగ్ బాఘెల్ ను కలిసి వినతిపత్రం అందించగా దానికి ఆయన సానుకూలంగా స్పందించారని బీజేపీ మత్స్యకార నాయకుడు కర్రి సత్యనారాయణరాజు తెలిపారు. ఇటీవల కేంద్ర మత్స్యకార శాఖ మంత్రి సత్యపాల్ సింగ్ బాఘెల్ ను బీజేపీ మత్స్యకార నాయకుడు కర్రి సత్యనారాయణరాజు కలిసి రాష్ట్రంలో గల మత్స్యకార ప్రాంతాల అభివృద్ధికి, పోర్టుల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా కర్రి సత్యనారాయణరాజు మీడియాతో మాట్లాడారు. ఇక్కడ ఫిష్ ఏదైతే ఉందో ఈ మత్స్య సంపద ఇక్కడ ఒక రేటు, అట్లాగే పక్క రాష్ట్రం మలబార్, ఇది మన కోస్ట్ సర్కార్ కోస్ట్ అంటారు దాన్ని, అట్లాగే కేరళ కోస్ట్ మలబార్ కోస్ట్ ఒక రేటు, అట్లాగే మూడోది కోరమాండల్ కోస్ట్ తమిళనాడుకు ఒక ఫిష్ రేట్ ఏదైతే వేరియేషన్స్ ఉందో ఆ వేరియేషన్స్ లేకుండా మధ్యలో దళారీ వ్యవస్థ బాగుపడకుండా సమాంతరమైన ఒక ప్రైస్ తేవాలనే ఉద్దేశం ఒకటి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మూడోది అతి ముఖ్యమైనది మత్స్యకారు పిల్లలకి ఏదైతే జీవనోపాధిగా ఉండే 10వ తరగతి ఇంటర్ వరకు కూడా వాళ్ళు స్కూలింగ్ విధానంలో ఎక్కడ కూడా మత్స్యకారు ఒకటి వలలు వేయడం కానీ ఇంకోటి కానీ స్కూలింగ్ విధానం లేదు. అట్లాంటి ప్రయోజనాత్మకంగా 10వ తరగతి లోపులోనే అనేక మత్స్యకార గ్రామాల్లో ఒక స్కూలింగ్ విధానంతో పాటు దాంతో చేతి వృత్తి పని వాళ్ళు ఎలాగైతే నేర్పిస్తున్నారో అట్లాగే మత్స్యకారి మీద కూడా అవగాహన సదస్సు నిర్వహించి అది కూడా వృత్తిగా భాగస్వామ్యం అయితే ఏదైతే చిన్న వయసులోనే అత్యధిక రాటు తేలుతూ రాబో రోజుల్లో ఉపాధి కల్పిస్తూ ఒక ఫిషింగ్లో ఒక నిరంతరం ఒక మంచి సాధనగా ఏర్పాటై జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. ఈ 3 విషయాల మీద కేంద్ర మంత్రిగా సానుకూలంగా పొందించడం జరిగింది. రక్తదానం సేవ మాత్రమే కాదు, ఒకరి ప్రాణాన్ని కూడా కాపాడుతుందని పెద్దాపురం సాయి సేవ గ్రూప్ సభ్యులు అద్దేపల్లి రమేష్ అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణం తాళ్లూరి వారి సత్రంలో సాయి సేవా గ్రూప్ ఆధ్వర్యంలో 9వసారి రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కాకినాడ పెద్దాపురం రోటరీ క్లబ్ అనుసంధానంతో ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా 130 మంది పాల్గొని రక్తం ఇవ్వడం జరిగిందని సాయి సేవా గ్రూప్ సభ్యులు అద్దేపల్లి రమేష్ తెలిపారు. ఆపదలో ఉన్న వారికి, అత్యవసర సమయంలో ఉన్న వారికి బ్లడ్ బ్యాంకులో ఉన్న రక్తం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ రక్తాన్ని ఇవ్వడమే కాకుండా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడుతారని, దీన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ప్రయత్నించాలని తెలిపారు. సాయి సేవ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, గోసేవ, వస్త్రదానం, రక్తదానం, పులిహార పంపిణీ అనేక కార్యక్రమాలు నిర్విరామంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సాయి సేవకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి, సాయి బంధువులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా దేవత రాజేష్ మిషన్ అన్నపూర్ణ సహాయ నిధి ద్వారా పౌష్టికాహారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాయి సేవా గ్రూప్ సభ్యులు, రోటరీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పెద్దాపురం సాయి సేవ ఆధ్వర్యంలో జరుగుతున్న 9వసారి రక్తదాన శిబిరం ఇది. దీంట్లో 9 సార్లు కూడా మనం గా పార్టిసిపేట్ చేసి ఈసారి మాత్రం 125 మంది స్వచ్ఛందంగా వచ్చి ప్రతి ఒక్కరు కూడా రక్తం దానం చేశారండి. ఈ రోజుల్లో జరుగుతున్న కారణాలు బట్టి, జరుగుతున్న అనారోగ్యాలను బట్టి రక్తం చాలా అవసరం అండి. ప్రతి ఒక్కరికి ప్రతి చోట కూడా ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే బ్లడ్ కావాలన్న అవసరం. దాని మీద మేము అదే సంకల్పంతో ప్రతి 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి 2 సార్లు మేము రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. బ్లడ్ ఎవరైతే ఇచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళే ఇస్తున్నారు, కానీ మిగతా కొత్త ఇవ్వట్లేదండి. ఇచ్చి కొంతమంది కూడా వాళ్ళ మీద బడ్డం పడిపోతుంది. దీనికి మా సాయి దేవతలను అందరికీ రిక్వెస్ట్ చేయండి, మనకి సూది గుచ్చితే రక్తం వస్తుంది కదండి, సూది గుచ్చినా నొప్పి వస్తుంది. ఆ నొప్పి భయం ఖరీదు అవతల ఒక ప్రాణం అండి. ఆ ప్రాణం అవతల ఏ ఇంట్లో అయినా పెద్ద మనిషి అయితే, ఆ ఇంట్లో పెద్ద మనిషి అయితే కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతాం. అందరూ గమనించి ముందు మేము చేసే కార్యక్రమాలు, సేవ, మన రక్తదాన శిబిరాల్లో కానీ ఎక్కడైనా కానీ వాలంటరీగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా ఈ రక్తం గురించి చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి దాన్ని అందరూ కూడా ఈ బ్లడ్ డొనేషన్ చేసి ఈ రక్తాన్ని
కొరతని తగ్గించవలసిందిగా మరీ కోరిపాటిస్తున్నాం. ప్రజా ఆదరణ లేక కనుమరుగవుతున్న నాటక రంగంలోని కళాకారుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రంగస్థల కళాకారిణి సుబ్బలక్ష్మి పీఠాపురం కుక్కటేశ్వర స్వామి ఆలయం వద్ద భిక్షాటన చేసుకోవడం అందరినీ కంటతడి పెట్టించింది. దాంతో పీఠాపురం కళాకారులు ప్రభాకర్ రావు, ఎలిశెట్టి భానుమతిలు ది గోదావరి కళా కౌముది ఫౌండేషన్ చైర్పర్సన్ బాజిబోయిన వెంకటేష్ ద్వారా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ దృష్టికి తీసుకుని రాగా ఆదర్శ వృద్ధాశ్రమంలో చేర్పించేందుకు ముందుకొచ్చి జాయిన్ చేయించారు. కాకినాడ రమణీపేట ఏపీఎస్పీ ఎదురుగా ఉన్న ఆదర్శ వయోవృద్ధుల ఆశ్రమంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ అధ్యక్షులు హరీష్ తోట్స్ అధినేత తలాటం హరీష్ ఆధ్వర్యంలో ఆశ్రమంలో సుబ్బలక్ష్మిని చేర్పించడం జరిగింది. ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు చీరలు, నైటీలు, మగవారికి లుంగీలు, టవల్స్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ పెన్షన్ కూడా త్వరలోనే రప్పించడం జరుగుతుందని, అలాగే ఈ వృద్ధాశ్రమానికి ఏ సహకారం కావాలన్నా సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా సేవలు అందిస్తామని ఆదర్శ వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు వైఎస్ఆర్ చౌదరికి తెలియజేశారు. అనంతరం జర్నలిస్ట్ బిందాన సురేష్, ట్రస్ట్ సభ్యులు పిడకా శేషు మాట్లాడుతూ ఆపద అంటే ఆదుకునే మంచి వ్యక్తి తలాటం హరీష్ అని, సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా జిల్లా అంతా సేవలు అందించడం అభినందనీయమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లి కళాకారిణి సుబ్బలక్ష్మికి నిలువ నీడ ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ కార్యదర్శి ముమ్మడి వెంకటేష్, సభ్యులు పినిశెట్టి సురేష్, జర్నలిస్ట్ అర్జున్, విశ్వనాథుల, రత్నం, తేజ, దామలంక గోవిందరావు, జనసేన నాయకులు వీరబాబు, హరీష్, స్పోర్ట్స్ శ్రీను, చార్లీ, క్రికెటర్ శేఖర్, వృద్ధాశ్రమం సేవకులు సునీత, రమణ తదితరులు పాల్గొన్నారు. చూసినట్టునే సురేష్ ఫోన్ చేసి ఇలాగా అక్కడ ఒక డబ్బులు ఉన్నారట అంటే నేను చెప్పినట్టే ఇలాగ అన్నయ్య ఇలాగా అక్కడ ఎంతో బాగా బతికినావే నా రంగస్థలం ఉన్నట్లు వాడి పరిస్థితి ఇబ్బంది లేదంటే ఇప్పుడు వెంటనే నేను సానా సతీష్ గారికి చెప్తాను, మా ఫౌండేషన్ ద్వారా మన ఆవిడకి చేయిందాం. ఎందుకంటే మెయిన్ విషయంలో చెప్పాలంటే మన సానా సతీష్ బాబు గారు కూడా ఈ గతంలో కూడా చాలా ఆయన పుస్తదానాలుగానే చేశారు, కానీ ఎప్పుడూ పబ్లిక్గా చేయలేదు. అంటే ఎవరికి ఇచ్చినా ఏమీ లేకుండా మూడో మనిషి తెలిసింది కాదు. ఇవి ఎలాంటి ఫౌండేషన్ ద్వారా వస్తుంది కానీ బయటికి ఆయన చాలా చేశారు. అప్పుడు వెంటనే నేను సతీష్ గారికి ఇలా చెప్పిన వెంటనే నువ్వేం బాధ్యత తీసుకోమా హరీష్, నువ్వు ఎలా చేయాలంటే అలా చేయన్నారు. వెంటనే నేను సురేష్ ఫోన్ చేసి వెంటనే ఆవిడ ఎక్కడ ఉన్నా సరే తీసుకొస్తే నేను ఆవిడ బాధ్యతగా ఏమన్నా ఆవిడకి ఇబ్బంది హెల్త్ పరంగా ఏ పరంగా సరే మనం చేద్దాం అంటే. సుబ్బలక్ష్మి గారని పిఠాపురం ఆర్టిస్ట్ గారి పిఠాపురం కుక్కటేశ్వర అమ్మవారి గుడి దగ్గర అనాథగా ఉంటే అనేక ఇన్ఫర్మేషన్ తెలిపారండి. అని ఇమీడియట్గా సానా సతీష్ బాబుకి కలపడంతో తమ్ముడిని వెళ్ళి ఇమీడియట్గా ఆవిడకి ఏం కావాలో, ఆవిడ వసతులకు ఏం కావాలో, ఎక్కడైతే ఆవిడ సుఖంగా జీవిస్తుందో అక్కడ అన్ని ఏర్పాటు చేయమని చెప్పి అన్నీ చెప్పగానే అన్నీ వీళ్ళందరితో కలిసి మన ఈ ఆర్జీవీ వయోవృద్ధుల దానికి ఎంతో బాగా చూస్తారని తెలిసి ఇవిడికి వచ్చి ఈవిని ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. అలాగే ఈవిడితో పాటు మిగతా వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన వసతులు, వాళ్ళకి ఏవైతే కావాలో చీరలు అయితే చీరలు, లుంగి పళ్ళు అయితే లుంగీలు, నైట్లు అన్నీ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అన్నీ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తారని చెప్పి ఇది ఎంతో అభినందించవలసిందిగా ఈ కార్యక్రమాన్ని అందరినీ కోరుకుంటూ సెలవు. హరీష్కి చెప్పడం, హరీష్ గారు వెళ్ళి మన సానా సతీష్ గారికి చెప్పడం జరిగింది. ఈ యొక్క ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో అన్ని చూడమని చెప్పి మన సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ముందు ఏవైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, అనారోగ్య ఇబ్బందులు ఉన్నా ప్రతిదీ కూడా మన సానా సతీష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ తలాటం హరీష్ గారు ఈ యొక్క కార్యక్రమం తలపెట్టి వాళ్ళ ఈ రోజు నుంచి ఆవిడకి అన్ని కార్యక్రమాలు చేసేలాగా ఇవాళ పూనుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో మేమందరూ కూడా సభ్యులుగా ఉండడం జరిగింది. కావున ఈ యొక్క కార్యక్రమానికి తలపెట్టి మహోన్నతమైన అభయం ఇచ్చిన సానా సతీష్ బాబు గారు ఎల్లప్పుడూ సపోర్ట్ ఆరోగ్యాలతో ఉండాలని మేము ఆ భగవంతుని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆయన వెంటుండి కూడా ప్రతి ఒక్కరి సమస్యల్లో తీసుకోవడానికి అందుబాటులో ఉన్న హరీష్ గారు ఆరోగ్యాలు కూడా భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. మేము సంవత్సరం జరుపుకుంటుంటాం. మరి అన్నయ్య ఎంతో స్పందించి అయ్యో మనం చేద్దాం, వాళ్ళకి ఆర్థికంగా ఆవిడకి అయ్యే ఖర్చు కూడా మనం భరిద్దాం ట్రస్ట్ ద్వారా అన్నారు. నేను ముఖ్యంగా చెప్పేది మాటలు కాదు, అలాగే చేతలు చేసే మనిషి మన హరీష్ కుమార్ అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. అప్పుడు మనం వాళ్ళకి ఎంతో కొంత ఉన్నవారికి కూడా శారీస్ ఇద్దామంటే అక్కడ ఉన్న ఆడవారికి అయితే శారీస్, చీరలు, వస్త్రాలు, అలాగే మగవారికి అయితే పంచులు, టవల్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళకందరికీ ఫ్రూట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళు ప్రతిరోజు వస్తూ చూసుకుంటారు. సానా సతీష్ బాబు గారికి కూడా నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ విషయాన్ని పిఠాపురం వాస్తవులైనటువంటి ఈవిడ అక్కడ అడిగితే
పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఒక కళాకారుడు కాబట్టి కంపల్సరీగా మీరు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళాలి. మరి అలా సానా సతీష్ గారు కూడా సంధించి చైర్మన్ గారు తలాట హరీష్ గారు కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి ఈవిడికి ఒక నిలువునీడ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను సహృదయంగా కోరుకుంటున్నాను. స్టీఫెన్ ఆనంద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పలు గ్రామాలు, పట్టణాల్లో సరైన వైద్య సదుపాయం అందని నిరుపేద కుటుంబాలకు తన వంతు సేవలు అందించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో పలు ఉచిత వైద్య శిబిరాలతో పాటు వివిధ స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు విరివిగా నిర్వహిస్తున్నామని స్టీఫెన్ ఆనంద్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ల స్టీఫెన్ ఆనంద్ అన్నారు. స్టీఫెన్ ఆనంద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పలు గ్రామాలు, పట్టణాల్లో సరైన వైద్య సదుపాయం అందని నిరుపేద కుటుంబాలకు తమ వంతు సేవలందించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో పలు ఉచిత వైద్య శిబిరాలతో పాటు వివిధ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు విరివిగా నిర్వహిస్తున్నామని ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి స్టీఫెన్ ఆనంద్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మారెళ్ల స్టీఫెన్ ఆనంద్ అన్నారు. కరుపు మండల పరిధిలోని పెద్దాపురపాడు గ్రామంలో కీర్తిశేషులు మారెళ్ల ఆనందరావు మనవడు స్టీఫెన్ ఆనంద్ ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజు మరియు వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ అగర్వాస్ కంటి ఆసుపత్రి, రే ఆప్టిక్స్, క్లోవ్ డెంటల్ సహకారంతో కంటి, దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురపాడు గ్రామ సర్పంచ్ బిరుదా శ్రీనివాస్ అప్పారావు, ఎంపీటీసీ పబ్బనేడి ప్రసాద్, మాజీ సర్పంచ్ గొల్లపల్లి ప్రసాద్, గ్రామ పెద్దలు ముడే చంద్రశేఖర్, గుబ్బల రామస్వామి, కాలకురుచ కామేశ్వరరావు, పోలినాటి శ్రీనివాస్, కనికెళ్ల సుబ్బారావు, పొన్నాడ త్రినాథులు తదితరులు పాల్గొన్నారు. మారెళ్ల ఆనందరావు గారు, దాని యొక్క నిర్వాహకులుగా డాక్టర్ జాన్ థామస్ గారు, అలాగే కాకినాడలో క్రిస్టియన్ అవుట్రీచ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు డాక్టర్ విజయశ్రీ గారు, ఆరోగ్య స్వామినాథ్ విజయశ్రీ గారు, వారి యొక్క కుమారుడిగా లేదా మారెళ్ల ఆనందరావు గారి యొక్క మనవడిగా నేను దాని కార్యక్రమాలు అనేకమైన నిర్వహిస్తూ వస్తున్నాం. విజయశ్రీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున, అలాగే స్టీఫెన్ ఆనంద్ ఫౌండేషన్ తరఫున రాష్ట్ర నలుమూలల ఇతర గ్రామాల్లో, ఇతర జిల్లాల్లో జరిగించడం జరుగుతుంది. ఎటువంటి కుల మత భేదాలు లేకుండా సమాజంలో అవసరం ఉన్న వారికి సేవలు అందించాలన్నది మా యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ దినం ఈ పెద్దాపురపాడు గ్రామంలో ఉచిత కంటి పరీక్షలు, అలాగే దంత పరీక్షలు నిర్వహించడానికి మరి గ్రామ పెద్దలుగా ఉంటున్న వారందరూ కూడా ఇచ్చిన యొక్క అవకాశాలను బట్టి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకను పరిసర ప్రాంతాల గ్రామాల్లో ఉంటున్న అనేక మంది ఈ యొక్క సేవలను మీరు సద్వినియోగం చేసుకోవాలని మరి సభాముఖంగా తెలియజేస్తూ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపు. కాటన్ దొర విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలి. సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందించిన అల్లూరి సీతారామరాజు కళావేదిక కార్యవర్గం. కార్పొరేషన్ పరిధిలో సామర్లకోట కెనాల్ రోడ్డుకు ఇరువైపులా సుందరీకరణకు చర్యలు, కమిషనర్ భావన వెల్లడి. జేఎన్టీయూకేలో పరిపాలనా సంస్కరణలో భాగంగా పలు నియామకాలు. వివరాలు మీడియాకు వెల్లడించిన ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ కేవీఎస్జీ మురళీకృష్ణ. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం.
భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట రమామహల్ వెనుక రోడ్ ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.